మహాభారతంలో అత్యంత ఉత్కంఠభరితమైన సంఘటన ఏదో తెలుసా? అది ద్రౌపది స్వయంవరం. ఒక మహాసభ. అనేక రాజులు, మహాయోధులు అక్కడికి చేరుకున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే, పాంచాల రాజకుమారి ద్రౌపదిని వివాహం చేసుకోవడం. ఈ స్వయంవరాన్ని ఏర్పాటు చేసింది పాంచాల రాజు ద్రుపద. కానీ ఇది సాధారణ స్వయంవరం కాదు. దీనిలో ఒక కఠినమైన పరీక్ష ఉంది. ఆకాశంలో ఒక చేపను తిప్పుతూ ఉంచారు. కింద నీటిలో కనిపించే ప్రతిబింబాన్ని చూసి ఆ చేప కన్నును బాణంతో గురిచేయాలి. అనేక రాజులు ప్రయత్నించారు, కానీ ఎవరూ లక్ష్యాన్ని తాకలేకపోయారు. అప్పుడే బ్రాహ్మణ వేషంలో ఒక యువకుడు ముందుకు వచ్చాడు. అతనే అర్జునుడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా అర్జునుడు ప్రశాంతంగా విల్లు ఎత్తాడు. నీటిలో ఉన్న ప్రతిబింబాన్ని చూసి బాణాన్ని సంధించాడు. ఒక్క క్షణంలోనే బాణం నేరుగా చేప కన్నును తాకింది. సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు ద్రౌపది ముందుకు వచ్చి అర్జునుడికి వరమాల వేసింది. అలా ద్రౌపది స్వయంవరం మహాభారతంలో ఒక గొప్ప మలుపుగా నిలిచింది. ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది. ఏకాగ్రత, ధైర్యం మరియు నైపుణ్యం ఉంటే అసాధ్యమైనది కూడా సాధ్యం అవుతుంది. ద్రౌపది జననం. ద్రుపద కుమార్తెగా జన్మించిన ద్రౌపది ఒక అపూర్వ రాజకుమారి. ఆమె జననం సాధారణం కాదు. ద్రుపదుడు చేసిన యజ్ఞం ద్వారా ద్రౌపది వెలువడి విందిచ్చింది. అందువల్ల ఆమెను యజ్ఞపుత్రి అని కూడా పిలుస్తారు. ద్రౌపది చిన్నప్పటి నుంచే అత్యద్భుతమైన సౌందర్యం, ధైర్యం, ఆలోచన శక్తి మరియు ధార్మిక విలువలతో పరిపూర్ణంగా ఉండేది. ఆమె వ్యక్తిత్వం, జ్ఞానం మరియు ధైర్యం భవిష్యత్తులో స్వయంవరం, మహాయుద్ధం మరియు పాండవుల జీవితంలో కీలక ఘట్టాలను ప్రభావితం చేస్తాయి. ఇది చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, సాధారణ జననం కాదు, దివ్య ప్రేరణతో జన్మించిన ఆహ్లాదకరమైన వ్యక్తి ఎలా మహాయోధులను ఆకర్షించగలదో మనం తెలుసుకోవచ్చు. భగవంతుడు శక్తితో ఒక దేవీయ ప్రక్రియలో ఈ కుమార్తె వెలువడింది. ద్రౌపది చిన్న వయస్సులోనే అత్యంత ధైర్యవంతమైన, తెలివైన, అందగత్తగల లక్షణాలను ప్రదర్శించింది. ఆమెను చూడగానే రాజులు, యోధులు, ప్రతి భక్తి వింతగా ఆకర్షితులవుతారు. అసలు వింత ఏమిటంటే ఆమె జననం సౌందర్యం మాత్రమే కాకుండా ధార్మిక ధైర్యం, నైపుణ్యం మరియు కట్టుబాటును ప్రతిబింబించేది. సంక్షిప్తంగా చెప్పాలంటే ద్రౌపది కేవలం రాజకుమారి కాదు, ఆమె ఒక దివ్యంగా ప్రేరేపిత మహిళ. భవిష్యత్తులో మహా సంఘటనలకు కారణమయ్యే వ్యక్తిత్వం కలిగి ఉంది. పాంచాల రాజు ద్రుపద తన కుమార్తె ద్రౌపది కోసం స్వయంవరం ప్రకటన చేశారు. రాజులు, మహాయోధులు, వేరే రాజ్యాల ప్రతినిధులు అందరూ ఆ మహాసభలో చేరి ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో, ధైర్యంతో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించటానికి సిద్ధమయ్యారు. సభలో ఉత్కంఠ, ఆశ్చర్యం మరియు గౌరవభావం ఒకే చోట కలిసిన ఆ అనుభవం భవిష్యత్తులో జరగనున్న ఘట్టాల కోసం మాతృకాభావాన్ని సృష్టించింది. ద్రుపదుడు పెట్టిన కఠినమైన పరీక్ష. ద్రౌపది స్వయంవరం కోసం ఏర్పాటు చేసిన పరీక్ష నిజంగా అసాధారణం. పాంచాల రాజు ద్రుపద యోధుల నిజమైన ప్రతిభను తెలుసుకోవాలని కోరుకున్నాడు. అందుకే ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. పైభాగంలో వేగంగా తిరుగుతున్న ఒక చేపను ఉంచారు. కానీ యోధులు ఆ చేపను నేరుగా చూడకూడదు. కింద ఉన్న నీటిలో కనిపించే ప్రతిబింబాన్ని చూసి మాత్రమే బాణాన్ని విడవాలి. ఈ పరీక్షలో చూపు మాత్రమే కాదు, మనస్సు స్థిరత్వం, అపారమైన ఏకాగ్రత మరియు అద్భుతమైన ధనుర్విద్య అవసరం. సభలో ఉన్న రాజులు, యోధులు అందరూ ఆ పరీక్షను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది నిజమైన మహాధనుర్ధారి మాత్రమే సాధించగలిగే పని. స్వయంవరంలో రాజుల విఫలం. స్వయంవరం సభలో ఉన్న మహారాజులు, వీరయోధులు ఒక్కొక్కరిగా ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ధైర్యాన్ని, తమ నైపుణ్యాన్ని చూపాలని ప్రయత్నించారు. కానీ ఆ కఠినమైన పరీక్షను జయించటం ఎవరికీ సాధ్యం కాలేదు. బాణాలు లక్ష్యానికి దగ్గరగా కూడా చేరలేదు. కొంతమంది ప్రయత్నించడానికి కూడా భయపడ్డారు. సభలో ఉన్న ప్రజలు ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా మారిపోయారు. ఇంతటి మహాయోధులు కూడా ఈ పరీక్షను సాధించలేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అప్పుడు అందరి దృష్టి ఒక్క ప్రశ్నపై నిలిచింది, ఈ అసాధ్యమైన లక్ష్యాన్ని నిజంగా ఎవరు సాధించగలరు అని. స్వయంవరానికి కర్ణుడి ప్రయత్నం.
సభలో ఉన్న మహాయోధుల మధ్య ఒక గొప్ప ధనుర్ధారి ముందుకు వచ్చాడు. అతనే దాన వీర శూర కర్ణుడు. ధైర్యం, శౌర్యం మరియు అద్భుతమైన ధనుర్విద్యకు పేరుగాంచిన కర్ణుడు లక్ష్యాన్ని గురి చేయడానికి సిద్ధమయ్యాడు. సభలో ఉన్న రాజులు, యోధులు అతని ప్రతిభపై ఆశగా చూశారు. కానీ కొన్ని పురాణ కథనాల ప్రకారం ద్రౌపది కర్ణుడు ఈ స్వయంవరంలో పాల్గొనకూడదని ప్రకటించిందని చెబుతారు. దాంతో కర్ణుడు ఆ పరీక్షను పూర్తి చేయకుండా వెనక్కి తగ్గాడు. సభలో మళ్ళీ ఉత్కంఠం పెరిగింది. ఇప్పుడంతా ఒక ప్రశ్నతో ఎదురుచూశారు. ఈ అసాధ్యమైన పరీక్షను చివరకు ఎవరు విజయవంతంగా పూర్తి చేస్తారు అని. స్వయంవరానికి అర్జునుడి ప్రవేశం. సభలో రాజులు, మహాయోధులు అందరూ ప్రయత్నించి విఫలమైన తర్వాత ఒక నిశ్శబ్దం ఏర్పడింది. ఆ సమయంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న ఒక యువకుడు నెమ్మదిగా ముందుకు నడిచాడు. సాధారణ వస్త్రాలు ధరించిన అతన్ని చూసి సభలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఒక బ్రాహ్మణుడు ఈ కఠినమైన పరీక్షను ఎలా చేయగలడు అని చాలామంది అనుమానంగా ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఆ యువకుడు కళ్ళల్లో మాత్రం అసాధారణమైన ధైర్యం కనిపించింది. అతను ప్రశాంతంగా ధనస్సును పట్టుకొని లక్ష్యాన్ని పరిశీలించాడు. అతడే మహాధనుర్ధారి అర్జునుడు, పాండవులలో ఒకరు. అప్పుడు పాండవులు అజ్ఞాతవాసంలో ఉండటంతో ఎవరూ అతని అసలు వ్యక్తిత్వాన్ని గుర్తించలేదు. సభలో ఉన్న రాజులు, యోధులు, ప్రజలందరూ అతన్ని ఆసక్తిగా గమనించారు. ఒకవైపు అనుమానం, మరోవైపు ఆశ్చర్యం. ఈ యువకుడు నిజంగా ఆ కఠినమైన పరీక్షను చేయగలడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో వచ్చింది. ఆ క్షణంలో సభలో ఉన్న ప్రతి ఒక్కరి దృష్టి ఆ యువకుడిపై నిలిచిపోయింది. తర్వాత జరిగే సంఘటన మాత్రం ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేయబోతోంది. అర్జునుడి అద్భుత విజయం. సభలో ఉన్న అందరి చూపులు ఆ యువకుడిపై నిలిచిపోయాయి. అతడే అర్జునుడు. అర్జునుడు ఎంతో ప్రశాంతంగా ధనస్సును ఎత్తుకున్నాడు. పైకి నేరుగా చూడకుండా కింద ఉన్న నీటిలో కనిపించే ప్రతిబింబాన్ని జాగ్రత్తగా గమనించాడు. సభలో నిశ్శబ్దం అలుముకుంది. ప్రతి ఒక్కరూ ఉత్కంఠంతో అతని చర్యను గమనించారు. ఒక క్షణం అర్జునుడు తన ఏకాగ్రతను పూర్తిగా లక్ష్యంపై కేంద్రీకరించాడు. బాణాన్ని సంధించాడు. ఒక్క క్షణంలోనే బాణం వేగంగా వెళ్ళి పైభాగంలో తిరుగుతున్న చేప కన్నుని నేరుగా తాకింది. అది చూసిన సభలో ఉన్న రాజులు, యోధులు, ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ కఠినమైన పరీక్షను చివరికి విజయవంతంగా పూర్తి చేసిన వాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఆ యువకుడే. అది మహాధనుర్ధారి అర్జునుడి విజయం. ద్రౌపది వరమాల. అర్జునుడు అసాధ్యంగా అనిపించిన లక్ష్యాన్ని సాధించిన వెంటనే సభలో ఒక క్షణం నిశ్శబ్దం ఏర్పడింది. తర్వాత ఆ నిశ్శబ్దం ఆనంద కేకలుగా మారింది. ఆ సమయంలో పాంచాల రాజకుమారి ద్రౌపది నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఆమె చేతిలో ఉన్న వరమాల ఆ మహాసభలో అత్యంత ముఖ్యమైన గుర్తుగా మారింది. అందరి చూపులు ఇప్పుడు ఒకే చోట నిలిచాయి. లక్ష్యాన్ని సాధించిన ఆ యువకుడిపై. బ్రాహ్మణ వేషంలో ఉన్న ఆ యువకుడు నిజానికి మహాధనుర్ధారి అర్జునుడు. ద్రౌపది చిరునవ్వుతో ముందుకు వెళ్ళి అర్జునుడి మెడలో వడమాల వేసింది. ఆ క్షణం సభలో ఉన్న రాజులు, యోధులు, ప్రజలు అందరూ ఆశ్చర్యంతో చూశారు. ఎందుకంటే ఒక సాధారణ బ్రాహ్మణుడిగా కనిపించిన యువకుడు అసలు మహావీరుడుగా వెలుగులోకి వచ్చాడు. అలా అర్జునుడు ద్రౌపది స్వయంవరాన్ని గెలిచాడు. ఈ సంఘటన మహాభారత కథలో ఒక గొప్ప మలుపుగా నిలిచింది. ముగింపు. ద్రౌపది స్వయంవరం కథ కేవలం ఒక వివాహ కథ కాదు. ఇది ధైర్యం, ఏకాగ్రత మరియు నిజమైన ప్రతిభకు ప్రతీక. అనేక మహాయోధులు విఫలమైన ఆ కఠినమైన పరీక్షను మహాధనుర్ధారి అర్జునుడు తన అద్భుతమైన ఏకాగ్రతతో విజయంగా పూర్తి చేశాడు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. బాహ్య రూపం కాదు, మన ప్రతిభే మన అసలు శక్తి. పాంచాల రాజకుమారి స్వయంవరం మనకు చెబుతుంది, నిజమైన ధైర్యం, పట్టుదల మరియు నైపుణ్యం ఉన్నవారే చివరికి విజయం సాధిస్తారు. ఈ మహాఘట్టం మహాభారతంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అసాధ్యం అనిపించే లక్ష్యాలు కూడా సాధ్యమే అవుతాయి. మహాధనుర్ధారి అర్జునుడు తన ఏకాగ్రత, పట్టుదల మరియు ధైర్యంతో అసాధ్యమైన లక్ష్యాన్ని సాధించాడు. అలాగే పాంచాల రాజకుమారి ద్రౌపది స్వయంవరం మనకు చెబుతుంది,
నిజమైన ప్రతిభ, నిజమైన శక్తి చివరికి తప్పకుండా వెలుగులోకి వస్తుంది. మన జీవితంలో కూడా అర్జునుడిలా ఏకాగ్రతతో, ధైర్యంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా మనదే అవుతుంది.